హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామంది స్టూడెంట్స్ ఒక కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ప్లేస్మెంట్ రికార్డుని బట్టి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఎంత నష్టపోతారు అండ్ అదేవిధంగా ఒక కాలేజ్ని ముఖ్యంగా ఏం చూసి సెలెక్ట్ చేసుకోవాలి, ప్రజెంట్ ట్రెండ్ నడుస్తున్న సిఎస్సిలో జాయిన్ అయితే మనకు ఫ్యూచర్లో జాబ్స్ దొరుకుతాయా, ఆర్ ఎల్స్ సిఎస్సి కాకుండా ఇంకా ఏ ఆప్షన్స్ ఉన్నాయి, ముఖ్యంగా స్టూడెంట్స్ వాళ్ళు కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి ట్రిక్స్ ఇంజనీరింగ్లో పాటించాలి అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్లేస్మెంట్ ఆఫీసర్ ఆసిఫ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో ఆసిఫ్ గారు. హాయ్ సార్. సో ఎలా ఉన్నారు? ఫైన్. ప్లేస్మెంట్ ఆఫీసర్గా మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారంటే ఒక కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చెప్పేది నిజమా లేకపోతే అబద్ధమా, వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు, రకరకాల ప్యాకేజెస్ పెట్టుంటారు. అవన్నీ ఒరిజినలా కాదా ఫేకా అని చెప్పేసి ఎలా కనుక్కోవాలండి? కాలేజ్ సెలెక్షన్ విషయంలో హయ్యెస్ట్ ప్యాకేజ్ అని చూసి ప్లేస్మెంట్ సెలెక్షన్ చేసుకోవడం అనేది తప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏం చేయాలి అంటే గత 3 నుంచి 4 సంవత్సరాలు జరిగిన ప్లేస్మెంట్ కన్సిస్టెన్సీ, దాంతోపాటు వీ హ్యావ్ బీన్ కొన్ని ఎట్లా అంటే మరి చెప్పుకోవాలి అంటే అక్కడ ఉన్న ట్రైనింగ్ ఎకో సిస్టమ్ కానీ, తర్వాత కంపెనీస్ ఏ రకమైన కంపెనీస్, టెక్ జైంట్ కంపెనీస్లో సర్వీస్ బేస్గా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని చెప్పేసి, దాంతోపాటు వాళ్ళకున్న అల్యూమిని బ్యాక్గ్రౌండ్ కానీ ఇటువంటి అన్ని పారామీటర్స్ చెక్ చేసుకోవడం ద్వారా దే బీ ఏబుల్ టు గెట్ టు నో వాట్ ద ప్లేస్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. మోర్ ఆల్సో మీరు అడిగినట్టుగా వెబ్సైట్లో 500 ఆఫర్స్ వచ్చాయని చెప్పి పెట్టడం, ఆ 500 మెంబర్స్కి ఆఫర్స్ వచ్చినట్టుగా కన్సిడర్ చేయకూడదండి. అక్కడ 500 ఆఫర్స్ వచ్చాయంటే కొందరికి యూనిక్ ఆఫర్స్ అంటే మల్టిపుల్ ఆఫర్స్ ఉండొచ్చు. స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ యూనిక్ ప్లేస్మెంట్స్ ఎన్ని ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇలా చెక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే చెక్ చేసుకోవడానికి యూ కెన్ ఏబుల్ టు ట్రాక్ ద లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ దోస్ ఆర్ సెలెక్టెడ్. అపార్ట్ ఫ్రమ్ దట్ అల్యూమినీ ఫీడ్బ్యాక్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ద కాలేజ్. దాంతోపాటు కంపెనీ వైజ్ సెలెక్షన్స్, యూనిక్ ఆఫర్స్ అన్నప్పుడు ఒక కంపెనీకి యూనిక్ ఆఫర్స్, అండ్ దాంతోపాటు వీ కెన్ ఏబుల్ టు ప్లేస్మెంట్ సెల్లో ఇన్ఫర్మేషన్ పెడతారండి జనరల్గా అకాడమిక్ ఇయర్ వైజ్. సో ఈ పారామీటర్స్ని వెబ్సైట్లో ఇయర్ ఆన్ ఇయర్ యూ ఏబుల్ టు అనలైజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ దెన్ టేక్ అ కాల్. అంటే ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్షన్లో ప్లేస్మెంట్స్ చూడడం మంచిది, ప్లేస్మెంట్స్ కంటే ఎక్కువగా ప్లేస్మెంట్ ఎకో సిస్టమ్ని చూడాలి అక్కడ. ఓకే, దట్స్ సంథింగ్ ఏమంటాం. ఇయర్ వైజ్ చూసుకుంటే మనం ఒక ఇయర్కి 3 lakh పీపుల్ చాలామంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. సో ఈ పాస్ అయిన స్టూడెంట్స్కి ఫ్రెషర్స్కి ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, డిమాండ్ అండ్ సప్లై అనేది ఎంతవరకు ఉందండి? ఓకే, అంటే ఇక్కడ ఇంజనీరింగ్ సీట్స్ ఉండడం వేరు, ఎంప్లాయబుల్ ఇంజనీర్ తయారు కావడం వేరండి. ఇక్కడ ప్రతి గ్రాడ్యుయేట్ ఐటీ కంపెనీకి అర్హుడుగా జాబ్ రెడీగా అనుకోవడం లేదండి. సో ఈ మధ్య కాలేజెస్ అనేది కేవలం డిగ్రీ సర్టిఫికేట్స్ ఇవ్వడమే కాకుండా కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే దే ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ కోడింగ్ ఎఫిషియన్సీస్, interpersonal communication skills, and what the aptitude is carrying in, what are the internship that he has done, what are the certifications he has got, what is the adaptability, ఇవన్నీ చూస్తున్నాయి. కాబట్టి డొమైన్స్ ఎలా ఉన్నాయంటే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, తర్వాత సెమీ కండక్టర్ డొమైన్స్, ఎంబెడెడ్ సిస్టమ్, ఎలక్ట్రిక్, ఈ రంగాల్లో చాలా అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలతో పాటు కాంపిటీషన్ కూడా పెరుగుతుంది. అందుకే సమస్య ఏంటంటే జాబ్స్ లేవనడం సరైనది కాదు. జాబ్స్కి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్కి స్టూడెంట్స్ దగ్గర ఉన్న స్కిల్స్లో మధ్యలో గ్యాప్ ఉంటుంది. వెన్ యూ కెన్ ఫిల్ దిస్ గ్యాప్ త్రూ యువర్ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్, దెన్ దిట్ మేక్స్ ఎంప్లాయబుల్. కాబట్టి డిగ్రీస్ గివ్స్ ఎలిజిబిలిటీ, బట్ స్కిల్స్ క్రియేట్ ఎంప్లాయబిలిటీ. స్టూడెంట్స్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ప్రజెంట్ సిఎస్సి ట్రెండ్ నడుస్తుంది. ప్రతి స్టూడెంట్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకునే ఏ స్టూడెంట్ అయినా నాకు సిఎస్సిలో సీట్ కావాలని అడుగుతున్నాడు. సో వన్స్ సిఎస్సి చేసిన తర్వాత చాలామంది చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ జాబ్స్ వస్తాయా, ప్లేస్మెంట్స్ వస్తాయా అండి? ముఖ్యంగా అంటే కరెంట్ ట్రెండ్లో సిఎస్సితో పాటు ఏఐ, ఏఎంఎల్కి మంచి డిమాండ్ ఉన్న విషయం అనేది నిజమేనండి. అది దే ఆర్ గెటింగ్ ద ఆపర్చునిటీస్. బట్ సిఎస్సి తీసుకోవడం వల్లనే మీరు జాబ్ గ్యారెంటీడ్ అనేది ఒక భ్రమ అనుకోవాలి. ఓకే, రైట్. మీరు ఏం చేయాలి అక్కడ ఏంటి అంటే టెక్నాలజీ చాలా వేగంగా మారుతుంది. ఇప్పుడు ఏఐ రోల్ ఎట్లా అయిపోయిందంటే కొన్ని రొటీన్ కోడింగ్ రోల్స్ని అది మార్చేస్తుంది. ఇక్కడ కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే రొటీన్ కోడ్ డెవలపర్ని కాకుండా దే ఆర్ సీయింగ్ ఏ క్యాండిడేట్ ఇన్ సచ్ వే దట్ హీ కెన్ ఏబుల్ టు రిజాల్వ్ ఏ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద టెక్నాలజీ అండ్ కెన్ ప్రొవైడ్ ఏ సొల్యూషన్. అంటే టెక్నాలజీ సొల్యూషన్ ఎంబెడ్ చేసుకుని అంటే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి
టెక్నాలజీ ఉపయోగించి సొల్యూషన్ ఇచ్చే క్యాండిడేట్స్ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈసీలో కానీ కోర్ బ్రాంచెస్లో చెప్తున్నాను నేను. ఓకే. ఈసీ, ట్రిపుల్ సివిల్, మెకానికల్ ఈ కోర్ బ్రాంచెస్లో అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి అవకాశాలు ఉన్నాయంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీస్లో ఉన్నాయి, విఎల్ఎస్ఐ మార్కెట్లో ఉంది, ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీస్లో ఉన్నాయి, రోబోటిక్స్, సివిల్లో అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవి డిఫరెంట్ సెక్టార్స్లో అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ షూర్ వీ హ్యావ్ టు బి వెరీ షూర్ దట్ స్టూడెంట్ బ్రాంచ్ సెలెక్షన్ చేసేటప్పుడు వాడి యొక్క ఇంట్రెస్ట్, వాడి యొక్క యాప్టిట్యూడ్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయి, దీన్ని బేస్ చేసుకొని బ్రాంచ్ తీసుకోవడం అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పాపులర్ బ్రాంచ్ కంటే మనకు సరిపోయే బ్రాంచ్లో ఎక్సలెంట్ స్కిల్ సెట్ దట్ యూ కెన్ డెవలప్ ఈజ్ సంథింగ్ బెటర్. ఓకే. ప్రజెంట్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే జాబ్ హోల్డర్ అవ్వడం కంటే ఎంటర్ప్రీనర్గా అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు. సో అది అవ్వాలంటే కాలేజ్లో కానీ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉందా అండి? దీనికి ఈ లాస్ట్ 10 yearsలో గత దశాబ్ద సంవత్సరం చూసుకుంటే స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ కంటే జాబ్ క్రియేటర్స్ వైపు వెళ్ళడం ఒక మంచి పరిణామం ఉందండి. అది ఇండియాలో స్టార్టప్ ఎకో సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయింది. స్టార్టప్స్ ద్వారా మన తెలంగాణలో టీఎఫ్ అనుకున్న ఇండియా స్టేట్ వైడ్ అండ్ కంట్రీ వైడ్లో మనం స్టార్టప్ ఇండియా అని చెప్పిన గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్, యూనివర్సిటీస్లో కొన్ని ఇన్నోవేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, మెంటరింగ్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ స్టార్టప్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టార్టప్ అనేది ఒక ఐడియా మాత్రమే కాదు, స్టార్టప్ అనేది ఒక రియల్ టైం ప్రాబ్లమ్ సస్టైనబుల్ సొల్యూషన్ ఇవ్వగలగాలి. ఒక స్టూడెంట్ స్టార్టప్కి మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యాలంటే ఫస్ట్ నీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, దెన్ హీ హ్యాస్ టు డెవలప్ ఎ ప్రోటోటైప్ ఫర్ ఇట్. ఆ ప్రాబ్లమ్ని ప్రోటోటైప్ డెవలప్ చేసిన తర్వాత దెన్ హీ హ్యాస్ టు ఐడెంటిఫై ద మార్కెట్ ట్రెండ్, దానికి తగ్గ కన్జ్యూమర్ నీడ్ని అర్థం చేసుకొని అండ్ హీ హ్యాస్ టు రేజ్ ద ఫైనాన్సెస్ ఫండింగ్ అనేది సెకండరీ. కాబట్టి జాబ్ చేయడమా ఎంటర్ప్రీనర్షిప్ చేయడమా అంటే రెండు మంచి కెరీర్ పాత్వేసే. ప్రతి స్టూడెంట్ తన యాప్టిట్యూడ్, తర్వాత రిస్క్ టేకింగ్ ఎలిబిలిటీ, ఐడియా, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. నా మాటలు సింపుల్గా చెప్పాలి అంటే ముందు ఎంప్లాయబుల్ అవ్వండి, లేటర్ ఆన్ మీ సామర్థ్యం కానీ అవకాశాలు కానీ ఆలోచనతోడైతే ఎంప్లాయబుల్గా మార్చుకోవచ్చు. సో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో స్టిల్ ఇప్పటికీ పాత పద్ధతే యూజ్ చేస్తున్నారు టీచింగ్లో. అయితే చాలామంది స్టూడెంట్స్కి ఎంటర్ప్రీనర్షిప్ కానీ లేకపోతే మెంటల్ హెల్త్ కానీ ఎలా బిల్డ్ చేసుకోవాలి వాళ్ళ ప్రొఫైల్ని, ఆర్ ఎల్స్ జాబ్ ఎలా సంపాదించాలి అనేది తక్కువ ఉంది. బై హార్డ్ లేకపోతే ఏం చెప్తారు బట్టి పట్టడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు మార్కుల కోసం, ఇది ఎక్కువ నేర్పిస్తూ ఉంటారు. సో దాన్ని మార్చాల్సిన అవసరం ఉందా, ఎలా ఉంటే బాగుంటుందండి? ఇప్పుడు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఒక స్టూడెంట్ లైఫ్లో ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది 4 years చాలా కీలకమైన దశ అండి. అంటే ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్లో ఎంటర్ అయ్యాడు అంటే హీ విల్ బి హ్యావింగ్ హిస్ అకాడమిక్ ప్రెషర్. అకాడమిక్ ప్రెషర్లో వాడికి బ్యాక్లాగ్స్ ఉంటాయి, మేజర్గా వాడు హడల్కి వచ్చేది. దాంతోపాటు హీ విల్ బి హ్యావింగ్ హిస్ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్. దాని తర్వాత వాడికి ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఆ ఫ్యామిలీ వాళ్ళ పీర్ కంపారిజన్స్ ఉంటాయి. దాని తర్వాత ఫ్యూచర్ అన్సర్టనిటీ. ఈ అన్నీ ఒకటేసారి 4 yearsలో క్లబ్ అయిపోయేసరికి స్టూడెంట్ ఇక్కడ ఫ్యాకల్టీ ఒక పాఠాలు చెప్పే గురువుగా కాకుండా ఈ హ్యాస్ టు బి లైక్ ఎ మెంటర్. ఒక స్టూడెంట్కి ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత స్పందించేదానికంటే ఏం ప్రాబ్లం రాబోతుందని ముందే అంచనా వేసి వాడికి సపోర్ట్ చేయడం ద్వారా త్రూ ఏ ప్రాపర్ గైడెన్స్ కావచ్చు, మెంటరింగ్ కావచ్చు, అప్రోచబుల్ ఫ్యాకల్టీ ప్రొఫైల్ మెయింటైన్ చేయడం ద్వారా పేరెంట్ టు ఇంటరాక్షన్ అయ్యి ప్రొఫెషనల్ వే ఆఫ్ కౌన్సిలింగ్ చేయడం ద్వారా చాలా అవసరం అండి ఇవన్నీ. సరే, మోర్ ఓవర్ ఒక మంచి కాలేజ్ మార్క్స్ మాత్రమే కాదు, దే క్రియేట్ ఎ కాన్ఫిడెన్స్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్, రెస్పాన్సిబుల్ ఇండివిజువల్. మార్క్స్తో పాటు కాన్ఫిడెన్స్ ఉన్న రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ తయారు చేస్తుందని నేను అనుకుంటున్నాను. సో మెంటల్ హెల్త్ స్ట్రెస్ అనేది ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ ఓరియంటేషన్గా ఉండి సమాజానికి ఉపయోగపడే రెస్పాన్సిబుల్ క్యాండిడేట్స్ ఒక ప్రోడక్ట్గా బయట రావాలనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడున్నటువంటి చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చి జాబ్ సంపాదించడం కంటే అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత హై ప్యాకేజ్ జాబ్ కొట్టాలి, అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే అక్కడ చదువుకొని ఇండియాకి వచ్చి హై పేయింగ్ జాబ్ చేయాలన్న ఇంటెన్షన్తో అందరూ అబ్రాడ్ వెళ్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఓకే, అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్ అని అనుకునే విద్యార్థి ఎవరైనా అనుకుంటే ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేయకూడదండి. ఇట్ షుడ్ బి ఇన్ ద రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్లోనే మంచి స్ట్రాంగ్ CGPA, తర్వాత దానికి తగ్గ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ కోడింగ్ కాంపిటెన్సీ డెవలప్ చేసుకొని సెకండ్ ఇయర్లో మంచి ప్రాజెక్ట్స్,
సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్, రీసెర్చ్ ఎక్స్పోజర్పై ఫోకస్ చేయాలి. థర్డ్ ఇయర్లో విచ్ కంట్రీ యూర్ టార్గెట్, ఆ కంట్రీలో ఉన్న యూనివర్సిటీస్ పైన, దానికి కావాల్సిన ఫైనాన్షియల్ ప్లానింగ్, స్కాలర్షిప్, అవసరమైన ఎంట్రన్స్ లైక్ జిఆర్ఈ, టోఫెల్, ఐలెట్స్ వాటిని ప్లానింగ్ చేసే రిక్వైర్మెంట్ని ప్లానింగ్ చేసుకొని సన్నద్ధం కావాలి. ఫైనల్ ఇయర్లో వచ్చేసరికి స్టేట్మెంట్ ఆఫ్ ఎస్ఓపీస్ కానీ ఎల్ఓఎస్ కానీ తయారు చేసుకొని వీసా డాక్యుమెంటేషన్ సిస్టమేటిక్గా చేసుకుంటే దిల్ బి ల్యాండింగ్ ఇంటూ అబ్రాడ్ స్టడీస్. పేరెంట్స్ ఇక్కడ ఒక నేను చెప్పే ఒక సూచన ఏంటి అంటే, మీరు కేవలం సోషల్ మీడియా హైప్ని చూసి మాత్రమే వెళ్ళకుండా గో ఆన్ అఫీషియల్ రికార్డ్, అకాడమిక్ క్రెడిబిలిటీ ఉన్న సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అండ్ మేక్ షూర్ దట్ యూనివర్సిటీ హ్యాస్ అక్రెడిటేషన్, కోర్స్ క్వాలిటీ, వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఇట్ ఈస్ ఇంకరింగ్ ఆన్ ఇట్, వాట్ ఆర్ ద స్కాలర్షిప్ దట్ ఇట్ ఈస్ ఆఫరింగ్, దాంతోపాటు ఇంటి ఇంటర్న్షిప్స్ ఉంటున్నాయి, పోస్ట్ కంప్లీషన్ ఆఫ్ ది ఎంఎస్ వాట్ జాబ్ ఆపర్చునిటీస్ దే ఆర్ గివింగ్, వీసా రూల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఎలా ఉంది, వాట్ ఈస్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద 2 years ఆఫ్ ఎంఎస్ ప్రోగ్రామ్ యూర్ డూయింగ్, ఇవన్నీ చూసుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే. సో ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి, బట్ కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఏ కోర్సు స్టూడెంట్ చూస్ చేసుకుంటే బెస్ట్, ఫ్యూచర్లో వాళ్ళకి ఏ కోర్స్ చూస్ చేసుకుంటే కెరియర్ బాగా గ్రోత్ ఉండే అవకాశం ఉందండి? లాస్ట్ 5-6 yearsలో ఏ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ హ్యాస్ క్రాస్డ్ ఆల్ బౌండరీస్. ఇంకా బౌండరీస్ ఉన్నాయని చెప్పి నేను అనుకోవట్లేదు. ఉదాహరణకు ఇఫ్ యూ టేక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇఫ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ, ఇట్ కమ్స్ యాజ్ ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సేమ్ లైన్, ఇఫ్ మెకానికల్ ఈస్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏఐ, ఇట్ కమ్స్ యాజ్ రోబోటిక్స్. ఇఫ్ సేమ్ ఆన్ ద అదర్ లైన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, if you integrate with AI, it comes as with software, it comes as electrical vehicle technology. Okay. And civil ni meer data to integrate చేసుకుంటే it becomes smart data infrastructure. So బౌండరీస్ అనేది ఇక్కడ లేవు. ఇట్ హ్యాస్ బీన్ ఇంటర్డిసిప్లినరీ అని చెప్పేసి అదొక్కటే మంచిదని చెప్పి నిర్ణయాన్ని కూడా రాకూడదు. అందుకే ట్రెడిషనల్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయనుకుంటే దాంట్లో ఇఫ్ యూ హ్యావ్ టు బీ వెరీ స్పెసిఫిక్, నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ హ్యాస్ టు మ్యాచ్ హిస్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ దగ్గర కరికులం ఉందా, ఆ కరికులంకి తగ్గ ఫ్యాకల్టీ అప్డేషన్ ఉందా, దాని తగ్గ ఎకో సిస్టమ్ ల్యాబ్స్తో మానిటర్ చేసుకుంటున్నామా, ఇవన్నీ కంబైన్ చేసుకుని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి అయిన తర్వాత వాట్ ఇట్ ఈస్ అ ప్రామిసింగ్ కెరియర్ పాత్ ఎస్టాబ్లిష్ చేస్తుందా. సో బ్రాంచ్ ఈజ్ జస్ట్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యర్ కెరియర్. ఓకే. మోర్ ఓవర్ స్కిల్ సెట్ అనేది ఇట్ గివ్స్ ఫర్ యువర్ వాట్ ఈస్ ద స్కిల్స్ దట్ యూఆర్ డెవలపింగ్ ఫర్ యువర్ కంటిన్యూస్ లెర్నింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ లెర్నింగ్ డూయింగ్ ద ఇంజనీరింగ్ విచ్ డిసైడ్స్ యువర్ కెరియర్ యాజ్ అ పాత్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. సో ఫైనల్గా ఇంజనీరింగ్లో కానీ లేకపోతే ప్రొఫెషనల్ కోర్స్లో కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో కాలేజ్లో జాయిన్ అయ్యే ముందు ఎలాంటివి మనం గుర్తుంచుకోవాలండి? నేను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వెన్ ఎవర్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ ఎనీ సెలెక్షన్, వాళ్ళు ఇచ్చే ఇంజనీరింగ్ ఆప్షన్స్ కానీ వాళ్ళు కాలేజ్ డిసైడ్ చేసుకునే ముందు దే హ్యావ్ టు వెరీ మచ్ స్పెసిఫిక్. ఏంటి అంటే కాలేజ్ బిల్డింగ్స్ కానీ వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్ హైప్ని చూసి కానీ డిసిషన్ తీసుకోకండి. You have to be very specific with regard to the faculty quality and moreover what are the accreditations they are holding in terms of NAAC, MBA, NRF, something like. Academic discipline ఎలా ఉంది, laboratories, modern equipments ఉన్నాయా, placement consistency, not record, placement consistency last 5 years record చూడండి, ట్రైనింగ్ ఎకో సిస్టమ్ ఎలా ఉంది పిల్లలకి ట్రైన్ చేసే దాంట్లో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంటర్న్షిప్స్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకున్న ఇండస్ట్రీ కొలాబరేషన్స్ ఎట్లా ఉన్నాయి అండ్ వాళ్ళ దాని అవుట్కమ్ ఎలా క్యారీ చేస్తున్నారు, ఈ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ అన్ని డిసైడ్ ఈ పారామీటర్స్ అన్ని జడ్జి చేసుకొని వీ హ్యావ్ టు గివ్ అన్ ఆప్షన్. సో స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఒక 3 ట్రాక్స్ని ఎనేబుల్ చేసుకోవాలండి ఎనీ స్టూడెంట్ టు కంప్లీట్ ద బీటెక్. ట్రాక్ 1 ఏముంటుందంటే అకాడమిక్స్ ఫోకస్ చేయాలి, సెకండ్ ట్రాక్ వుడ్ బి ఆన్ ద స్కిల్స్, థర్డ్ ట్రాక్ వుడ్ బి ఆన్ ద పర్సనాలిటీ. సో అకాడమిక్స్ అన్నప్పుడు CGPA హ్యాస్ టు బి వెరీ మచ్ స్ట్రాంగ్ ఇనఫ్. కోడింగ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ యాప్టిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. వన్ ఐ సెడ్ స్కిల్స్, సంథింగ్ లైక్ ఇంటర్న్షిప్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ సంథింగ్ విచ్ ఇన్వాల్వ్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. చివరిగా కాలేజ్ అనేది ఒక అవకాశం ఇస్తుంది, మంచి ఫ్యాకల్టీ దారి చూపిస్తుంది, కానీ ఆ అవకాశాన్ని కెరియర్ పాత్వేగా మార్చుకోవాలనేది విద్యార్థి యొక్క డిసిప్లిన్, స్కిల్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేది వాడి కెరియర్ పాత్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.